హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆహ్, ఇద్దరు పెద్దవాళ్ళ గురించి చెప్తున్నానండి. వాళ్ళ పేర్లు రివీల్ చేయదలుచుకోలేదు వాళ్ళ ప్రైవసీ కోసం. ఇక్కడ విషయం ఏందంటే అండి, ఒక పెద్దాయన ఉన్నాడు, పెద్దావిడ ఉంది. ఆ పెద్దావిడకి ఏందంటే పక్షవాతం వచ్చిందండి పాపం. వాళ్ళ ఊర్లో చూపిచ్చారు. చూపిస్తే ఏమన్నారంటే, ఇంకా మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలయ్యా, ఇలా ఇక్కడైతే మేము కొంతవరకు వైద్యం చేస్తాం, కానీ మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్తే వాళ్ళు ఇంకా మంచి వైద్యం చేస్తారని చెప్పేసరికి అతను తీసుకెళ్ళాలనుకున్నాడండి. కానీ అతని చేతిలో పాపం చిల్లిగవ్వ కూడా లేదనమాట. అంటే అక్కడి నుంచి ఆ కారులో తీసుకెళ్ళడానికి గానీ, అంబులెన్స్‌లో తీసుకెళ్ళడానికి కానీ ఆయన కాడ డబ్బులు లేవనమాట. ఇంక దాంతో ఏం చేశాడంటే, తనకున్న రిక్షాని రెడీ చేశాడనమాట భార్యని తీసుకెళ్ళడానికి. కానీ అక్కడుంది చాలా దూరం అండి. 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు అయితే కాదు, 300 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే పోను రాను 600 కిలోమీటర్ల దూరం అనమాట. కానీ అతని ప్రేమ ముందు ఆ దూరం కూడా కరిగిపోయిందనమాట. కరిగిపోయింది. పెద్దావిడ మీద ఉన్న ప్రేమతో ఏం చేశాడంటే, ఒక దుప్పట్లు అన్నీ, రగ్గులు అవన్నీ కూడా బండి మీద వేసేసి స్టార్ట్ చేశాడనమాట తన ప్రయాణం. ఆ ఊరికి పెద్ద హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 2 నెలలు ఆవిడకి ట్రీట్మెంట్ చేశారండి. 2 నెలలు అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, మళ్ళీ వీళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారండి. తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు వీళ్ళకి చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఆ పెద్దావిడకి ఉన్న తలకి దెబ్బ తగిలిందనమాట. దాంతో మళ్ళీ బ్యాండేజ్ ఏపిచ్చి మళ్ళీ ఇంటికి రావడం అనేది మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టినప్పుడు ఏంటంటే, ఇంకా దారిలో పోలీసులు చూసారండి వీళ్ళిద్దరిని. వీళ్ళ పరిస్థితి చూసి అంతా తెలుసుకొని ఆ ఆఫీసర్ గారు ఏమన్నారంటే, అతను కూడా చాలా మంచి అతనండి. మన అంటే అతని మాటలు బట్టి, అతను మాట్లాడిన విధం బట్టి అతను మంచి అతనని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, తాత నువ్వు నడవలేకపోతున్నావు, ఈ రిక్షా తొక్కలేవేమో, మేము ఒక కారు పెట్టి పంపిస్తాను నిన్ను మీ ఇంటి దగ్గరికి, పెద్దావిడని నిన్ను అంటే, అదైనా సున్నితంగా ఒకే ఒక మాట అన్నాడంటండి. నాకుంది 2 ఆస్తులు బాబు, అందులో ఒకటొచ్చి రిక్షా, 2 వచ్చేసి నా భార్య, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం, వీళ్ళ కోసం నేను ఏమైనా చేస్తానని వద్దంటే వద్దన్నాడంటండి. అదేనండి, మనం కొంతమంది ఇచ్చినా కూడా అందరూ తీసుకోరండి. వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది. దాన్ని పొగరు, గర్వం అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మాభిమానం అనేది మన అని డబ్బు కంటే చాలా ముఖ్యమైనదండి. వాళ్ళు దాన్ని వదులుకోలేరనమాట. కానీ పేదరికంలో కూడా ఉండి ఇలా తీసుకోకపోతే ఎలా అనుకుంటారు. కానీ అలా తీసుకోలేరండి కొంతమంది. అది వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి స్వతహాగా వచ్చిందనమాట. దాన్ని వదులుకోలేరు వాళ్ళు దేనికోసం కూడా. కాబట్టి ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఇంకా సరేలే అని ఇంకా ఎంతసేపటికి ఒప్పుకోపోయేసరికి, సరే మరి దా కనీసం భోజనానికైనా తీసుకోండి అంటే, అప్పటికి కూడా మొహమాటంగా ఆయన తీసుకున్నాడంటండి. మొత్తం వచ్చి 600 కిలోమీటర్లు ఆయన రిక్షా మీద తీసుకొని ఆ భార్యకి వైద్యం చేయించాడండి. కట్నాలు తీసుకురావట్లేదని, ఏదో కూరలో ఉప్పు ఎక్కువైందని కొట్టే భర్తల్ని చూస్తున్న ఈ కాలంలో అంత దూరం తీసుకెళ్ళి కూడా భార్యని పోతే పోయిందిలే, నా వల్ల కాదు, నాకు ఇప్పుడు సత్తువ లేదు, నా దగ్గర డబ్బులు లేవు అనుకోకుండా తనకున్న బలంతోనే, తనకున్న తక్కువ బలంతోనే ఆ భార్యని తీసుకొని వెళ్ళి కాపాడుకోవాలని అతని తాపత్రయం అనేది నాకు చాలా నచ్చిందండి. ఆవిడ కూడా చాలా అదృష్టవంతురాలండి, అటువంటి భర్త ఉండడం అనేది. పాపం మొత్తానికైతే వైద్యం చేయించుకు